హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో ఏంటంటే వంకాయ, ఉల్లిపాయ కూర సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇంకొకటి నేను ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను. ఆ ప్రోడక్ట్ గురించి గూడా నేను ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నా గదా! అందుకని అది గూడా చూపిద్దామని మీకు లైవ్‌లో చూపిస్తున్నాను. వంకాయ కూర అయితే వంకాయలు తెల్లవైతే ఈ కూర బావుంటుంది. ఉల్లిపాయలు వంకాయ కంటే కొంచెం ఎక్కువగా ఉండాలి. అగారోలో ఈ కటర్ నేను తీసుకున్నాను. దాని గురించి నేను మొన్న 2, 3 డేస్ బ్యాకే నాకు ఈ ప్రోడక్ట్ వచ్చింది. అది ఫుల్ లెంత్ వ్లాగ్‌లో నేను మళ్ళీ గూడా చూపిస్తాను. అమెజాన్‌లో ఎలా బుక్ చేసుకున్నాను, ఎలా ఆర్డర్ వచ్చింది అది కూడా నేను మీకు పెడతాను. వంకాయలైతే ముందుగా ఏసుకోవాలి. ఏ వంకాయ ముందుగా వేసుకున్నా పసుపయితే కొంచెం ముందుగానే ఏసేసుకుంటే మనకు కనర్ అనేది రాదు. కనరు అంటే మనకి దురదలు అలాంటివి ఏవి రావన్నమాట. ఇక్కడ ఉల్లిపాయ కట్ చేస్తున్నాను. ఇలాగే వేసేసుకోవచ్చు ఆ కటర్‌లో. కానీ మనం ఏదైనా రఫ్‌గా డీల్ చేస్తే అవి మనకి ఇదైపోతాయి కదా! అందుకని నేను 4 పీసెస్ చేసి ఇందులో ఏసుకున్నాను. కానీ ఇది అయితే అందరి ఇళ్లల్లో ఉండాలి అని నేను చెప్తున్నాను. నాకైతే బాగా నచ్చింది ఈ ప్రోడక్ట్. ఇప్పుడు కటింగ్ ప్రాసెస్ కోసం అందరూ కూడా ప్యూర్ నుంచి, బిగ్ బాస్కెట్ నుంచి కటింగ్ వెజిటేబుల్స్ తెప్పించుకుంటున్నారు కదా! అలా కాకుండా మనం ఇలాంటిది ఒక మిషన్ తెప్పించుకుంటే ఉల్లిపాయ, క్యారెట్టు, బీట్రూటు, కీరా ఇంకా మనకి బిర్యానీకి ఏవేవి కావాలో అవన్నీ కూడా ఈజీ కూడా చేసుకోవచ్చు. ఇంకా డ్రైవి కూడా చేసుకోవచ్చు. బాదాం, పిస్తా, కాజు అవి కూడా చేసుకోవచ్చు. గార్లిక్ కూడా చేసుకోవచ్చు. ఈజీగా కటర్ అయిపోతున్నాయి. నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా చేసినప్పుడు చూపిస్తా. ఇక్కడ ఇప్పుడైతే ఫస్ట్ టైం ఆనియన్‌ది వేశాను. సూపర్ చాపింగ్ అయిపోయినాయి. ఇంకా మా ఇంట్లో లంచ్ గురించి వచ్చేస్తే టమాటా, ఆవకాయ నేను పెట్టింది ఉంది. అందుకనే నేను వంకాయ కూర, ఉల్లిపాయ వేసి చేస్తూ వంకాయలు ఫస్ట్‌గా వేసుకోవాలి. పసుపు అయితే వేసేసాను కదా! వంకాయలు 5 నిమిషాలు కొంచెం మెత్తబడ్డాక మధ్యలో గ్యాప్ చేసుకొని ఉల్లిపాయ వేసుకొని ఉప్పు కూడా వెంటనే వేసేసేయాలి. ఎందుకంటే ఉల్లిపాయల్లో నీరు పోతుంది. అందుకని వంకాయకి, ఉల్లిపాయకి సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. లాస్ట్‌లో మొత్తం కూర అంతా అయిపోయాక కారం వేసుకోవాలి. శనగపిండి వేసుకుంటే వేసుకోవచ్చు. నూనె ఇక్కడ కూరకి ఎక్కువ పడుతుంది. నేను ఇక్కడ శనగపిండి వేయలేదు. కారం వేసిన క్లిప్ మిస్ అయింది. బాయ్.